ఏముందా మనిషే కదా, మనుషులే కదా. మనకంటే ముందు మనుషులేమో, వాళ్ళ కంటే ముందు మనిషే కదా ఇచ్చేది. ఇప్పుడు తయారైందో మనిషే కదా. అంటే దీనికి బేసిక్ క్వాలిటీ ఏంటిది? దీంట్లో నుండి పేపర్ తీసేయండి, ఈ నోట్ నుండి పేపర్ తీసేయండి. ఏమి ఉంది? ఈ నోట్ నుండి పేపర్ తీసేస్తే ఏం మిగులుతుంది? నథింగ్, సున్నా. సో దీనికి అర్థం ఏంటిది? వాల్యూ ఎక్కువ దేనికి ఉన్నది? అంటే దీంట్లో ముఖ్యమైనది ఏంటిది? పేపర్. దీంట్లో ముఖ్యమైనది ఏంటి? ఎందుకు? పేపర్ తీసేస్తే శూన్యం. ఎందుకంటే పేపర్కే ఇంకు పడ్డది, పేపర్కే. దీంట్లో నుండి పేపర్ తీసేస్తే ఏమైతే? దీని వాల్యూ 0. సో సరైన దృష్టి ఏంటిది? ఇది పేపర్ ఆ నోటా? సరైన దృష్టి ఏంటిది? సరైన దృష్టి ఏంటిది? పేపర్. బికాస్ వితౌట్ పేపర్ దిస్ ఈస్ పేపర్ పైన కలరింగ్ వచ్చింది, పేపర్ పైన కలర్ వేసినాం, పేపర్ పైన నంబర్ వేసినాం, పేపర్ పైన ఫోటో వేసినాం, పేపర్ పైన రైటింగ్ ఉంది. పేపర్ పైన పేపర్ ఈస్. సో నోట్ అందరికి కనిపిస్తున్నది, నోటు ప్రపంచంలో అందరికి కూడా నోటు కనిపిస్తున్నది, అంతేనా? సో పేపర్ లో కూడా నోట్ కనిపిస్తున్నది. కనిపించేది ఏంటిది? లోపల పేపర్. कन्फ्यूजन ఏంటి లోపల? जो नहीं दिख रहा वो क्या है इसमें? पेपर. नोट तो सबको दिख रहा है, पूरे वर्ल्ड में बताएंगे ये क्या है बोले तो क्या बोलेंगे? रुपए, पैसा. ये तो सबको दिख रहा है. फिर ऐसा क्या है जो सबको नहीं दिख रहा है? ये जैसे आप ये घर को बाहर से देखेंगे तो क्या दिखेगा? एक वाइट గోడ అంతేనా? దానికి సిమెంట్ ఏదో సున్నం, అంతే కదా. కానీ లోపల ఇవన్నీ విషయాలు కనిపిస్తాయా? కేవలం బయట అందరికి కనిపిస్తుంది, కానీ లోపల డోర్ తెరవకుండా లోపల చూసే వ్యక్తే ఏమంటారు? ఫార్ సైడ్, దూర దృష్టి ఉన్న వ్యక్తి. క్లియర్ విజన్ చూస్తున్నారు, క్లియర్ విజన్ ఏంటిది? లోపల కూడా కనిపిస్తున్నది, కేవలం బయట బయట కాదు, కేవలం బయట బయట అందరికి కనిపిస్తుంది, బయట బయట అందరికి కనిపిస్తుంది. కానీ లోపల కొంచెం దిగి చూడడం, లోతుగా చూడడం, కొంచెం ఇంకా లోతుగా చూడడం, అదేంటిది? జ్ఞానం, విజ్డమ్. అదేంటిది? సో కేవలం నోటి కనిపిస్తున్నది, ఇదంతా కనిపిస్తుంది. సరైన దృష్టి ఏంటిది? దృష్టి ఏంటిది? నోట్. సరైన దృష్టి ఏంటిది? దృష్టి ఏంటిది? నోట్. ప్రతి వ్యక్తికి చూపించండి ఏంటిదంటే నోట్. ఇక్కడ సరైన దృష్టి ఏంటిది? ఇంకా కొంచెం లోతుకి వెళ్తే దాన్ని విశ్లేషిస్తే ఇది సరైన దృష్టి. సో దీనికి పేపర్ కు కలర్ వేసినాం, కలర్ వేసి దానికి నంబరించి ఫోటో పెట్టి పేపర్ అన్న విషయం మర్చిపోయాం. ఏమైంది? ఇది పేపర్ అన్న విషయం మర్చిపోయారు. డబ్బు 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 డబ్బు. సో వాల్యూ ఎవరు ఇచ్చిండ్రు? కలర్ ఎవరు ఇచ్చిండ్రు? పేపర్ ను నోటుకి ఎవరు మార్చిండ్రు? మనమే. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులం కదా మనం కూడా. దాని పిక్చర్లు ఎవరైనా का महड़े हो रहे हैं? पागल कौन हो गया पैसे के पीछे? इंसानी सब कुछ बनाया, इंसानी पेपर बनाया, पेपर को कलर दिया, फिर नंबर डाला, फोटो डाला, सब डाला और उसको नोट बनाया. और नोट के पीछे पागल कौन हुआ? इंसानी जो. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సింహం బొమ్మ గీసాడు, మంచిగా చెప్పినా ఏదో ఒక దయ్యం బొమ్మ గీసాడు, బ్యూటిఫుల్ సింహం ఇట్లా
ఉన్నది. ఇక ఉరుకుతున్నాడు, ఇక పరిగెడుతున్నాడు. బాగా ఉది చిత్రం నికాల మంచి బొమ్మ గీసాడు సింహంది, ఇట్లా తెరిచున్నది. ఏం చేసిండు ఆర్టిస్ట్? ఉరుకుతున్నాడు ఇక పబ్లిక్ నుండి. ప్రజలు అడుగుతున్నారు, ఏమైంది, ఎందుకు ఉరుకుతున్నావు అంటే, ఆ సింహం నన్ను తినేస్తుంది. సింహం అన్నది తినేస్తా. ఎవరికి ఇచ్చిండు ఆ బొమ్మ? ఆర్టిస్ట్, మనిషి. ఎవరు ఉరుకుతున్నారు? భయపడి. ఇది కూడా మనమే తయారు చేసినాం, మనమే కలర్ ఇచ్చినాం, మనమే దీనిని కదా ఇచ్చాం. అర్థమైందా? మర్చిపోయినా, ఆర్టిస్ట్ మర్చిపోయింది, ఇది నేనే గీసిన బొమ్మ అని. ఇది నేను ఇస్తేనే వాల్యూ, ఇవ్వకపోతే ఎవరిచ్చింది వాల్యూ? మనిషి ఇచ్చాడు. మనం ఇస్తేనే వాల్యూ, లేకపోతే లేదు. అర్థమైందా? సో సరైన దృష్టి ఏంటిది? ద బేసిక్ థింగ్ ఇన్ దిస్ నోట్ ఈస్ ఫస్ట్ పేపర్ ఈజ్ ఇంపార్టెంట్. వితౌట్ పేపర్ నోట్ తయారు, వితౌట్ పేపర్, వితౌట్ కాటన్ ఇది తయారైతుందా? కాటన్ అంటే సమ్ తయారైతుందా? ఇది టీ షర్ట్, బట్ బేసికల్ ఇట్ ఈస్ ఇదేంటిది? టీ షర్ట్, అది షర్ట్, అది జాకెట్, ఇది జీన్స్. బట్ బేసిక్ ఏంటిది దాని లోపల? బేసిక్ ఏంటిది? ఇంకా దీనికంటే ఇంకా కొంచెం సరైన దృష్టి. ఇప్పుడు ఏమేమి కనిపిస్తున్నాయి కదా అని, ఏమేమి కనిపిస్తుంది? బేసిక్ ఏం కనిపిస్తున్నది? మౌలికంగా क्या दिख रहा है इसमें? नोट दिख रहा है, और उसके आगे क्या दिख रहा है? अब दिख रहा है पेपर. ఇప్పుడు కనిపిస్తుందా పేపర్? ఇప్పుడు కనిపిస్తుంది కదా. ముందు కొంచెం ముందు కలర్ ను వదిలేసి కూడా ముందుకెళ్తే ప్లేన్ పేపర్. ఓకే, ఇంకా ముందుకెళ్ళండి. ఏం కనిపిస్తుంది? అర్థమైంది? సరైన దృష్టి, సరైన దృష్టి దేనంటారు? సరైన విజన్ దేనంటారు? సరైన దృష్టి. కళ్ళు మోసం చేస్తున్నాయి మనల్ని. ఈ కళ్ళు ఏం చేస్తున్నాయి? కళ్ళు ఎవరికి? మన మోసం ఎవరికి చేస్తున్నాయి? మనల్ని. ఎందుకంటే మనమే ఇచ్చినాం దానికి కలర్, మనమే దానికి నంబర్లు ఇచ్చినాం, మనమే దాని వెనకాల పిచ్చోళ్ళం అవుతున్నాం. అంటే ఎవరి మూలంగా? చెవి మూలంగానా? ఈ కళ్ళ మూలంగా మోసపోతున్నాం. ఎవరి మూలంగా మోసపోతున్నాం? వేరే వాళ్ళ మూలంగా కాదు, మన కళ్ళ మూలంగా, మన ఐస్ మూలంగా మోసపోతున్నాం. మంచిగా అర్థమవుతుందా? ఎందుకు? తయారు చేసింది మనిషే. దీని వెనక చూడ, ఇది కూడా దీనికి వాల్యూ ఇచ్చింది కూడా ఉన్నది అన్నది కొంచెం గ్రామటికల్ గా, వ్యాకరణ అంటారు కదా, నిజం అది చేస్తున్నావు కదా. ఇన్ బిట్వీన్ స్టాప్ ఏమైతుందని, ఇన్ బిట్వీన్ ఏమైతున్నది? మనము వాల్యూ దీనికి ఉన్నది అన్నది వ్యాకరణంగా చూస్తే, వ్యాకరణ ఏమంటారు? గ్రామటికల్. గ్రామర్ ఏమంటారు? తెలుగులో ఏమంటారు? గ్రామర్. ఎవరికి రాదా తెలుగు? గ్రామర్ ఏమంటారు? అది ఇంగ్లీష్ కదా గ్రామర్ అనేది. వ్యాకరణ అంటారు కదా సంథింగ్. గ్రామర్ ఏమంటారు? ఎవరికి రాదా? నో వన్. వ్యాకరణం అంటారు కదా. వాల్యూ ఉన్నది అన్నది కొంచెం గ్రామటికల్ గా మిస్టేక్. అది వాల్యూ ఇచ్చినాము, దట్ ఈస్ కరెక్ట్. దీనికి లేదు, మనం ఇచ్చినాం. నేను ఫస్ట్ నుండి చెప్తున్నా కదా, మనం ఇస్తేనే వాల్యూ, మనం ఇస్తేనే వాల్యూ. అర్థమైందా? సో మనిషి వాల్యూ, దీనికి ఒక పేపర్ కు వాల్యూ కలర్ గా తయారు చేసి ఇచ్చిండు. రైట్? మనిషి ఇచ్చిండు, దీనికి లేదు. సో ఇయ్యాలా లేదన్నది మన పైన ఆధారపడి. సో
ఫర్ ఎగ్జాంపుల్ బండలు బండలు ఉన్నాయి.